Welcome to reasoning session. So today we are going to discuss about the most important concept in reasoning session, that is syllogism. Chala important concept guys. Chala ante chala. Syllogism ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎంత టైంలో మనం కంప్లీట్ చేయవచ్చు? సిల్లాయిజం టోటల్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అండి. టోటల్గా ఖచ్చితంగా 5 క్వశ్చన్స్ ఇస్తాడు, అంతకంటే కొన్నిసార్లు తక్కువ కూడా ఇవ్వచ్చు, దెర్ ఇస్ ఎ ఛాన్స్. కొన్ని స్లాట్స్లో 6 కూడా ఉండవచ్చు. ఈ 5 క్వశ్చన్స్కి మనకు ఎంత టైం కావాలి? 100 seconds ఈజ్ ఎనఫ్. సో సిల్లాయిజంకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎంత అంటే ప్రిలిమ్స్లో వస్తుంది, మెయిన్స్లో కూడా వస్తుంది. అంత ఇంపార్టెంట్ సిల్లాయిజం కాన్సెప్ట్. చాలా ఈజీ అండి, చాలా ఫన్నీ, చాలా హ్యాపీగా చేయవచ్చు. సో సిల్లాయిజం ఇన్ ద సెన్స్ ఇట్స్ ఎ డయాగ్రామెటికల్ రిప్రజెంటేటివ్ ఎవిడెంట్ ప్రూవ్డ్ కాన్సెప్ట్. అంటే కొంచెం బొమ్మలు వేసి దాంట్లో కొంచెం ఎవిడెన్స్, కొంచెం లాజికల్ ఎవిడెన్స్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయడమే సిల్లాయిజం. ఈ సిల్లాయిజం కాన్సెప్ట్లో మనకు ఒక స్టేట్మెంట్ ఇస్తాడండి. ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకుని కొన్ని కన్క్లూజన్స్ ఫాలో అవుతూ ఉంటాయి. ఏ కన్క్లూజన్ ఫాలో అవుతుందో చెక్ చేసుకోవాలి. సో ఇచ్చిన స్టేట్మెంట్కి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఒక వెన్ డయాగ్రామ్ని వేస్తాం. వెన్ డయాగ్రామ్ని వేసుకొని కింద ఉన్నటువంటి కన్క్లూజన్ ఫాలో అవుతుంటే కరెక్ట్ అని, నాట్ ఫాలో అంటే రాంగ్ అని చెక్ చేసుకోవడమే మన యొక్క డ్యూటీ. దాన్ని జస్ట్ 100 secondsలో అన్ని 5 క్వశ్చన్స్ని చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ జనరల్లీ ఆస్క్డ్ ఇన్ సిల్లాయిజం కాన్సెప్ట్. సిల్లాయిజంలో ఇంతవరకు ఐబీపీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి క్వశ్చన్స్ యొక్క డిఫరెంట్ మోడల్స్ ఏంటి అని తెలుసుకుందాం ఫస్ట్. సో టైప్ ఆఫ్ క్వశ్చన్స్, క్వశ్చన్ టైప్, క్యూటీ. క్వశ్చన్ టైప్స్ ఏంటి? రెగ్యులర్ టైప్, రెగ్యులర్ కాన్సెప్ట్స్. వెరీ సింపుల్ అండి. రెగ్యులర్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి చాలా ఈజీగా చేయవచ్చు. సో అంటే స్టేట్మెంట్ ఇస్తాడు, కన్క్లూజన్స్ ఇస్తాడు, చాలా ఫన్నీగా ఉంటాయి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ కాన్సెప్ట్స్, రెగ్యులర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ వన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పక్కాగా ఉంటాయి, ఎస్పెషల్లీ ఐబీపీఎస్, ఆర్ఆర్బీ, క్లరికల్ లెవెల్ అయితే ఇంకా రెగ్యులర్ కాన్సెప్ట్స్కే ఇంపార్టెన్స్ ఇస్తాడు. నెక్స్ట్ పోజబిలిటీ కేస్. సో పోజబిలిటీ కేసెస్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఈ రెండు కూడా చాలా ఈజీ కాన్సెప్ట్స్, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఒకవేళ చూస్తేనే చెప్పేయచ్చు, ఈవెన్ డయాగ్రామ్ వేయకుండా కూడా చెప్పేయచ్చు, అంత ఈజీ కాన్సెప్ట్స్. కాబట్టి ఈ రెండు జుజుబీ థింగ్స్, చాలా సింపుల్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి మనం డిస్కస్ చేయబోతాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మధ్య కాలంలో ఎలాంటి క్వశ్చన్స్ హల్చల్ చేస్తూ ఉన్నాయి? సమ్ నాట్ కేసెస్. ఇవి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి, చాలామందికి చాలా కన్ఫ్యూజ్ చేసేటువంటి కేసెస్, కాబట్టి వీటిని హైలైట్ చేస్తున్నాను. సమ్ నాట్ కేస్ గురించి క్వశ్చన్స్ అడిగితే. నెక్స్ట్ వన్, ఓన్లీ ఏ ఫ్యూ ఆర్ ఓన్లీ ఫ్యూ. ఓన్లీ ఏ ఫ్యూ అన్నా, ఓన్లీ ఫ్యూ అన్నా రెండు ఒకటే. ఇక్కడ మిస్ అవుతుంది ఏంటంటే ఒక జస్ట్ ఆర్టికల్ మిస్ అవుతుంది. సో ఎందుకు సార్ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఓన్లీ ఏ ఫ్యూ అంటే వేరేనా, ఓన్లీ ఫ్యూ అంటే వేరేనా అని డిఫరెంట్గా థింక్ చేస్తూ ఉంటారండి. అంత సినిమా లేదు, రెండు ఒకటే. ఎందుకు స్టూడెంట్కి కన్ఫ్యూజ్ వస్తుంది అంటే, నిజానికి చెప్పాలంటే రీజనింగ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్టాండర్డ్ లాంగ్వేజ్. రీజనింగ్కి ఖచ్చితమైనటువంటి లాంగ్వేజ్ లేని కారణంగా, అంటే ఒక పర్టికులర్ లాంగ్వేజ్ యూజ్ చేయని కారణంగా ఈ ఆర్టికల్ మిస్ అవుతుంది. ఈ ఏ అనేటువంటి ఒక ఆర్టికల్ మిస్ కావడం వల్ల చాలామంది డిఫరెంట్గా థింక్ చేస్తారు. అలా ఏమీ లేదు, రెండు ఒక్కటే. నెక్స్ట్ వన్, ఓన్లీ కేస్. నెక్స్ట్ క్యాన్ నెవర్ బి. కెన్ నెవర్ బి కేస్ చాలా ఇంపార్టెంట్ కేస్ అండి, క్యాన్ నెవర్ బి. అండ్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, దట్ ఈస్ రివర్స్ సిల్లాయిజం. రెగ్యులర్ సిల్లాయిజానికి రివర్స్ సిల్లాయిజానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, రెగ్యులర్ సిల్లాయిజంలో జస్ట్ స్టేట్మెంట్ ఇచ్చేసి కన్క్లూజన్స్ ఇస్తాడు. రివర్స్ సిల్లాయిజంలో
కన్క్లూజన్ ఇచ్చేసి ఏ స్టేట్మెంట్ ఫాలో అవుతుందో చెక్ చేసుకోమంటాడు. రివర్స్, అంతకుమించి వేరే ఏం లేదండి. ఇది జస్ట్ షార్ట్ కట్ మెథడ్లో హ్యాపీగా వెళ్ళిపోతాం, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, సో రెగ్యులర్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తాం, పాసిబిలిటీ కేస్, ఈ రెండు కూడా ఒకటే అండి. నెక్స్ట్ ఇవి చాలా ఇంపార్టెంట్ ఏంటి? సమ్ నాట్ కేస్, ఓన్లీ ఎ ఫ్యూ ఆర్ ఓన్లీ ఫ్యూ, ఓన్లీ కేస్, కెన్ నెవర్ బి కేస్ అండ్ రివర్స్ సిల్లాయిజం. దట్స్ ఇట్. సో కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యేదానికంటే ముందు రీజనింగ్లో, ఎంటైర్ రీజనింగ్ కాన్సెప్ట్లో ఒక ఎస్టీఎఫ్ గురించి స్టూడెంట్కి ఐడియా ఉండాలి. ఎస్పెషల్గా ఇది ఇన్ఈక్వాలిటీస్లోను సిల్లాయిజంలోను ఒకే విధంగా ఉంటుందండి, కొన్నిసార్లు మారవచ్చు కూడా. అయినా సరే వీటి గురించి ఐడియా ఉండాలి స్టూడెంట్కి. ఏంటి సార్ ఎస్క్యూఎఫ్ ఇన్ ద సెన్స్? స్టాండర్డ్ క్వశ్చన్ ఫార్మాట్. ఎస్క్యూఎఫ్ ఇన్ ద సెన్స్ స్టాండర్డ్ క్వశ్చన్ ఫార్మాట్. మనకు ఉన్నటువంటి స్టాండర్డ్ క్వశ్చన్ ఫార్మాట్ బ్యాంకింగ్లో 5 ఆప్షన్స్ ఉంటాయి గాయస్. ఈ 5 ఆప్షన్స్, ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడమే ఎస్క్యూఎఫ్. ఆప్షన్ నెంబర్ 1, ఓన్లీ 1 ఫాలోస్. ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ అన్నా 1 ఫాలోస్ అన్నా ఒకటే. నెక్స్ట్ వన్, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. either conclusion 1 or 2 follows. either or కేస్ అండర్లైన్ చేస్తున్నాను, ఎందుకు ఏంటి అనేది తర్వాత క్లాస్లో మనం క్లియర్గా తెలుసుకోబోతాం. నెక్స్ట్ వన్, నైదర్. నైదర్ conclusion 1 nor 2 follows. Next, the last 5th option, both conclusions 1 and 2 follows. Rundu kuda both 1 and 2 follows. So this is our standard question format. Just idea kosam andi, idem pedda important em kaadu. Endukante options lo manaku exam rase time lo random ga adagavochu, ledante complete ga ee options kuda undakapochu. సో డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటాడు. జస్ట్ వీటి మీద ఐడియా ఉండాలి. ఓన్లీ 1 ఫాలోస్, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్, ఐదర్ 1 ఆర్ 2, నైదర్ 1 ఆర్ 2, బోత్ 1 and 2 ఫాలోస్. ఓకే, సో ఇది మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. రెగ్యులర్ టైప్స్, పాసిబిలిటీస్, సమ్ నాట్, ఓన్లీ ఎ ఫ్యూ, ఓన్లీ ఫ్యూ, ఓన్లీ కేస్, కెన్ నెవర్ బి కేస్ అండ్ రివర్స్ సిల్లాయిజం. ఒక పర్టికులర్ ఆర్డర్లో మనము సిల్లాయిజం కాన్సెప్ట్ని ఇంతటి వరకు కంప్లీట్ చేస్తామండి. ఫస్ట్ రెగ్యులర్ కాన్సెప్ట్స్ అండ్ పాసిబిలిటీ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. లేటర్ ఆన్ సమ్ నాట్ కేస్ గురించి, దాని తర్వాత ఓన్లీ ఎ ఫ్యూ, ఓన్లీ కేస్, కెన్ నెవర్ బి కేస్ అండ్ రివర్స్ సిల్లాయిజంతో సిల్లాయిజం కాన్సెప్ట్ ఎండ్ అవుతుంది. ఓకే, మరి వెళ్దామా ఒరిజినల్ కాన్సెప్ట్లోకి. ఈ సిల్లాయిజం కాన్సెప్ట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి క్యారెక్టర్స్, ముఖ్యమైనటువంటి పాత్రధారులు ఎవరు ఈ సిల్లాయిజంని లీడ్ చేస్తారు, ఏ క్యారెక్టర్స్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకుంటే కాన్సెప్ట్ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ సిల్లాయిజం కాన్సెప్ట్లో మెయిన్గా ఉండేటువంటి క్యారెక్టర్స్ నలుగురు. ఓన్లీ 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, ఇదే ఇంపార్టెంట్ అండి. ఈ క్యారెక్టర్స్ గురించి ఐడియా ఉంటే సిల్లాయిజం చాలా ఈజీ, లేదు అంటే కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. రైట్, ఆ క్యారెక్టర్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఆల్ ఇన్ ద సెన్స్ అన్ని. నెక్స్ట్, నో, సమ్ నాట్. ఈ 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఓకే, మరి వీటికి ఏమైనా పేరు పెడదామంటే చాలామంది చాలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారండి. క్వాంటిఫైయర్స్ అని, క్వాలిఫైయర్స్ అని, ఐడెంటిఫైయర్స్ అని చాలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటారు. మీరు ఎలా పిలిచినా పలుకుతాడు, అంత ఈజీ, ఎలా పిలిచినా పలికేస్తాడు. వీటిని మనము ఐడెంటిఫైయర్గా పిలుద్దాం. ఐడెంటిఫైయర్స్. ఇక్కడ ఉన్న ఆల్ చూడండి, ఆల్ ఇన్ ద సెన్స్ అన్ని. అన్ని అంటే 100%. నో ఇన్ ద సెన్స్ ఏమీ వద్దు, 0%. సమ్,
నాకు సమ్ అమౌంట్ కావాలి, నాకు కొంచెం డబ్బులు కావాలి. కొంచెం అంటే ఎంత? కొంచెంకి ఎగ్జాక్ట్ నంబర్ ఉందా? లేదు. కొంచెం అంటే అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఎంతనైనా కావచ్చు. కాబట్టి దాన్ని ఏమని పిలుస్తామంటే 1 to 99%ని సమ్గా పిలుస్తాం ఫ్రెండ్స్. సమ్ నాట్, కొంచెం వద్దు అంటే కూడా ఎగ్జాక్ట్గా ఇంత నంబర్ అంటూ ఉండదండి. కాబట్టి దాన్ని కూడా ఏమని పిలుస్తాం? 1 to 99%ని సమ్ నాట్గానే ట్రీట్ చేస్తాం. ఆల్ అంటే 100%, నో అంటే 0, సమ్ ఇన్ ద సెన్స్ 1 to 99%, సమ్ నాట్ అంటే 1 to 99%. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. మనకు ఉన్నటువంటి 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మనకు దొరికినారు. ఎవరు వాళ్ళు? ఆల్, నో, సమ్, సమ్ నాట్. ఓకే, మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా, కొంచెం పెద్దోళ్ళు చిన్నోళ్ళు డిఫరెన్స్ ఉంటాయి కదా. ఎస్, అవేంటి? ఆల్ అండ్ నోని మనం ఏమని పిలుస్తామంటే, చాలా పెద్దవి కదండి రెండు కూడా, కాబట్టి వీటికి యూనివర్సల్ ఐడెంటిఫైయర్ అని పేరండి. యూనివర్సల్ ఐడెంటిఫైయర్. యూనివర్సల్ ఐడెంటిఫైయర్స్ అంటే చాలా పెద్దవి. వీటిని కొంచెం చిన్నవి కాబట్టి వీటిని పర్టిక్యులర్ ఐడెంటిఫైయర్స్గా పిలుస్తాం. కొంతమంది అఫర్మేటివ్, నెగటివ్, అఫర్మేటివ్, పాజిటివ్, అలా డిఫరెంట్ నేమ్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఈవెన్ యూనివర్సల్, పర్టిక్యులర్ కూడా అవసరం లేదు. ఇక్కడున్న ఈ 2 పెద్దవి, ఇక్కడున్న ఈ 2 చిన్నవి. సింపుల్గా చెప్పాలంటే పెద్దవానిలో చిన్నవాడు ఉంటాడు, చిన్నవానిలో పెద్దవాడు ఉండడు. ఈ లాజిక్ గుర్తుపెట్టుకోండి. పెద్దవానిలో చిన్నవాడు ఉంటాడు. ఈ 2 కూడా మనం పెద్దగా ఫీల్ అవుతున్నాం కాబట్టి వీటిని ఏమని పిలుస్తామంటే, మనకు ఉన్నటువంటి బుక్ నాలెడ్జ్ కూడా అవసరం లేదండి. మనం ఏదో థియరీ ఎగ్జామ్స్ కాదు రాయబోయేది, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయబోతున్నాం. కాబట్టి టక్ మన ఆన్సర్ రావాలి. ఈ రెండింటిని మనం బిగ్గా ట్రీట్ చేస్తాం, బిగ్ ఐడెంటిఫైయర్స్. కాబట్టి వీటిని ఏమని పిలుస్తాం? బిగ్. ఈ రెండింటిని స్మాల్. సింపుల్ లాజిక్. ఇవి పెద్దవి, ఇవి చిన్నవి. ఏంటి పెద్దవి? ఆల్ అంటే పెద్ద, నో అంటే పెద్ద. చిన్నవేంటి? సమ్ అంటే చిన్న, సమ్ నాట్ అంటే చిన్న. దాట్స్ ఇట్, అంతకుమించి వేరే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక ప్రాపర్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని మనం వెళ్దాం ఎలా ఉంటాయి. all A's or B's. all A's or B's. ఇలా మనకు స్టేట్మెంట్ ఉందండి. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఈ ఆల్ని ఏమని పిలువవచ్చు? ఐడెంటిఫైయర్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆల్ని ఏమని పిలుస్తాం? ఐడెంటిఫైయర్. ఎలాంటి ఐడెంటిఫైయర్? బిగ్ ఐడెంటిఫైయర్. ఆల్ ఇన్ ద సెన్స్ బిగ్ ఐడెంటిఫైయర్. మరి ఇక్కడ ఉన్న ఏని ఏమని పిలుస్తాం? ఇక్కడ ఉన్న బిని ఏమని పిలుస్తాం? ఏ అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్నటువంటి ఏని, వీన్ని సబ్జెక్ట్గా ట్రీట్ చేయాలి. ఏంటండి? సబ్జెక్ట్ అంటే ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతున్నాం. బిని ప్రెడికేట్గా ట్రీట్ చేయాలి. ప్రెడికేట్ అంటే సిల్లాయిజం కాన్సెప్ట్లో మనకున్నటువంటి 4 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్తో పాటు అడిషనల్గా వచ్చేటువంటి 2 క్యారెక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఒక సబ్జెక్టు, ఒక ప్రెడికేట్. ఇక్కడ మొత్తం 4 ఫ్యామిలీస్ ఉన్నాయండి. 4 ఫ్యామిలీస్: ఆల్, నో, సమ్, సమ్ నాట్. ఇంకా ప్రిసైజ్ చేయాలంటే 2 ఫ్యామిలీస్, బిగ్ ఫ్యామిలీ, స్మాల్ ఫ్యామిలీ. బిగ్ ఫ్యామిలీలో 2 కుటుంబాలు ఉన్నాయి. అవేంటి? ఆల్ ఫ్యామిలీ వేరే, నో ఫ్యామిలీ వేరే. స్మాల్ ఫ్యామిలీస్లో మళ్ళీ 2 ఉన్నాయి. అవేంటి? సమ్, సమ్ నాట్. ఇక్కడ ఉన్నటువంటి ఒక హీరో, ఒక హీరోయిన్ అనుకుందాం. సింపుల్ లాజిక్. సబ్జెక్ట్, ప్రెడికేట్. ఫస్ట్ ఉన్నవాడిని సబ్జెక్ట్ అంటాం, సెకండ్ ఉన్నవాడిని ప్రెడికేట్ అంటాం. ఒక సబ్జెక్ట్కి, ఒక ప్రెడికేట్కి, ఒక ఐడెంటిఫైయర్కి ఉన్న రిలేషన్ గురించి తెలిపేదే సిల్లాయిజం. అమ్మ, నాన్న, తమిళ అమ్మాయి సినిమా లాగా ఉంటుంది. అంత ఫన్నీ కాన్సెప్ట్. ఒక సబ్జెక్ట్, ఒక ప్రెడికేట్, ఒక ఐడెంటిఫైయర్. ఈ ముగ్గురు గురించి మాట్లాడేదే సిల్లాయిజం కాన్సెప్ట్. ఓకే గైస్, మరి ఈ సిల్లాయిజం కాన్సెప్ట్ని మనం ముందుగానే చెప్పడం జరిగింది. ఇట్స్ ఎ డయాగ్రామాటికల్, రిప్రజెంటేటివ్, ఎవిడెంట్, ప్రూవ్డ్ కాన్సెప్ట్. అంటే బొమ్మలు వేసేటువంటి చెప్పేటువంటి కాన్సెప్ట్ కాబట్టి మరి ఎలా బొమ్మలు వేయాలి, వెన్ డయాగ్రామ్ ఎలా డిజైన్ చేసుకోవాలి. ఓకే, వెన్ డయాగ్రామ్ ఎలా వేస్తాం? దీనికి మనం వెన్ డయాగ్రామ్ ఎలా వేయబోతున్నాము? రైట్,
ఆల్ ఏస్ ఆర్ బీస్. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరండి? ఏని సబ్జెక్ట్గా తీసుకుంటున్నాం. అంటే ఏ అనేటువంటి ఒకడు, ఈ పర్టికులర్ ఏస్ అన్నీ కూడా ఆల్ ఏస్ ఆర్ బి. ఈ ఏస్ మీద ఎవరు ఓవర్లాప్ చేయాలి? బిని ఓవర్లాప్ చేయాలి. ఆల్ ఏస్ ఆర్ బీస్, ఏస్ అన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉండబోతున్నాయి? బి కంట్రోల్లో ఉండబోతున్నాయి. ఆల్ ఏస్ ఆర్ బీస్. ఫ్రీగా వెన్ డయాగ్రామ్ డ్రా చేసుకోండి, ఎక్కువ ఇబ్బంది పడకండి. ఆల్ ఏస్ ఆర్ బీస్, దట్స్ ఇట్. సింపుల్ లాజిక్. ఆల్ ఏస్ ఆర్ బీస్. ఆల్ ఇన్ ద సెన్స్ ఐడెంటిఫైయర్. ఎలాంటి ఐడెంటిఫైయర్? చూడండి, బిగ్ ఐడెంటిఫైయర్. నెక్స్ట్ చూడండి, ఏ ఇస్ ద సబ్జెక్ట్, బి ఇస్ ద ప్రెడికేట్. ఆల్ ఏస్ ఆర్ బీస్, ఎనఫ్. నెక్స్ట్ నో. నో ఏ ఈజ్ ఏ బి. దీనికి వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలి? నో అంటే ఏంటి? ఐడెంటిఫైయర్. ఏ అంటే ఏంటి? సబ్జెక్ట్. బి అంటే ఏంటి? ప్రెడికేట్. నెక్స్ట్ దీని యొక్క వెన్ డయాగ్రామ్ ఎలా వేయబోతున్నాం? నో ఏ ఈజ్ ఏ బి. నో ఏ ఈజ్ ఏ బి. సబ్జెక్ట్ ఎవరండి? ఏ. ఎక్కడి నుంచి డయాగ్రామ్ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ క్వశ్చన్లోనైనా సరే, సెకండ్ దాంట్లోనైనా సరే సబ్జెక్ట్ నుంచే స్టార్ట్ కావాలి. ఇట్స్ ఎ సింపుల్ లాజిక్. నో ఏ ఈజ్ ఏ బి. ఏ నో ఏ ఈజ్ ఏ బి ఇలా రాయాలి. నో ఏ ఈజ్ ఏ బి. నేను యారో మార్క్ చాలా ఇంపార్టెంట్. నో ఏ ఈజ్ ఏ బి. నో ఏ ఈజ్ ఏ బి. ఓకే. నెక్స్ట్ వన్ అంటే వాటి మధ్య రిలేషన్ లేదు అని తెలపడం. నెక్స్ట్ వన్ సమ్. సమ్ ఏస్ ఆర్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్ యొక్క వెన్ డయాగ్రామ్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ సమ్ని ఏమని పిలుస్తున్నామండి? ఐడెంటిఫైర్. ఎలాంటి ఐడెంటిఫైర్? స్మాల్ ఐడెంటిఫైర్. సబ్జెక్ట్ ఎవరు? ఏ. ప్రెడికేట్ ఎవరు? బి. సమ్ ఏస్ ఆర్ బీస్ ఇన్ ద సెన్స్ కొన్ని ఏస్ ఏం కావాలంట? బీస్ కావాలి. ఓకే, ఇక్కడ చూడండి, సమ్ ఏస్. సమ్ ఏస్ ఆర్ బీస్ ఇన్ ద సెన్స్, సమ్ ఏస్ ఇన్ ద సెన్స్ విచ్ ఆర్ ఎగ్జిస్ట్ ఇన్ బీస్. సమ్ ఏస్ ఆర్ బీస్. ఏలో కలిసిన బి ఉంది చూడండి, ఏలో కలిసిన బి అనేది ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ ఇంటర్సెక్షన్ పోర్షన్ ఉంది కదా, దీన్ని సమ్ ఏస్ ఆర్ బీస్గా మనం ట్రీట్ చేస్తున్నాం. చాలామంది ఇక్కడ పొరపాటు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకు ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో విందామండి. నెక్స్ట్ వన్ సమ్ నాట్ కేస్. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్. దీని యొక్క వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలి? సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ వెన్ డయాగ్రామ్ ఎలా వేస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలామంది పొరపాటు చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి, గమనించండి. సమ్ నాట్, దిస్ ఈజ్ కోల్డ్ ఐడెంటిఫైయర్. ఇది సమ్ కాదండి, ఇట్స్ ఎ సమ్ నాట్. గమనిస్తున్నారా? సమ్ నాట్. ఇక్కడ సమ్ ఉంది, ఇక్కడ నాట్ ఉంది, రెండు కలిపితే సమ్ నాట్. సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్ అంటే కొన్ని ఏస్ ఏమి కాదు, బీస్ కాదు, ఇలా చూపించాలి. ఇది వెన్ డయాగ్రామ్ వేసే మెథడ్. ఈ మెథడ్ వస్తే సిల్లాయిజం చాలా ఈజీగా చేసేయవచ్చు. ఇట్స్ జస్ట్ మెథడ్ గైస్. ఐడెంటిఫైయో ఎగ్జాంపుల్ ఇచ్చినాను స్టేట్మెంట్ వైజ్గా, అండ్ వెన్ డయాగ్రామ్ ఎలా వేయాలో ప్రొసీజర్ కూడా చూస్తున్నారు మీరు. వెన్ డయాగ్రామ్ సమ్ ఏస్ ఆర్ బీస్, సమ్ ఏస్ ఆర్ నాట్ బీస్, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నటువంటి అవకాశాలు. మనకు స్టేట్మెంట్ ఎలా ఉంటే అలానే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది అని నేను అన్నాను అనుకో, అంటే ఇంకొంచెం అమౌంట్ లేదు అని అనకూడదు. నా దగ్గర ఏముందో అది నేను చెప్తా ఉన్నాను, దానికి నెగిటివ్గా ఎందుకు థింక్ చేస్తున్నాను? నేను ఏదైతే పాజిటివ్ ఉంటే పాజిటివ్, నెగిటివ్ ఉంటే నెగిటివ్ ఆన్సర్ రావాలి. అది సింపుల్ లాజిక్. అలాంటి ఎలా రావాలి సార్? పాజిటివ్ అంటే పాజిటివ్, నెగిటివ్ అంటే నెగిటివ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇదే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్, ఇక్కడ చూడండి, మనకు 2 ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, బిగ్ అండ్ స్మాల్. ఓకే, బిగ్లో ఏమున్నాయి? ఆల్ ఉంది, నో ఉంది. ఆల్ అంటే పాజిటివా నెగటివా? పాజిటివ్. ఓకే, ఆల్ ఇన్ ద సెన్స్ పాజిటివ్. సింపుల్ లాజిక్. ఆల్ అంటే పాజిటివ్, నో అంటే నెగటివ్. నో అంటే నెగటివ్.
సమ్ అంటే పాజిటివ్ నెగిటివ్ అండి? సమ్ ఇన్ ద సెన్స్ పాజిటివ్. నో, సమ్ నాట్ ఇన్ ద సెన్స్ నెగటివ్. ఇది ఒక పిక్చర్, క్లియర్ పిక్చరైజేషన్. అంటే ఐడెంటిఫైయర్ గురించి స్టేట్మెంట్స్ ఇలా ఉండబోతున్నాయి, వెన్ డయాగ్రామ్ ఇలా వేసుకోవాలనేది ఒక పిక్చర్. వన్స్ ఇది తెలిస్తే రెస్ట్ ఆఫ్ ద థింగ్, అంటే ప్రాక్టీస్ సెషన్లోకి వెళ్ళిపోయేటప్పుడు 1-2 ప్రాబ్లమ్స్ చేస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. వెంటనే చూసిన వెంటనే రాదండి సిల్లాయిజం. కొంచెం లాజికల్ పర్సెప్షన్ ఉంటుంది, నేను కాదనండి. మిగిలిన కాన్సెప్ట్స్తో పోలిస్తే సిల్లాయిజం కాన్సెప్ట్ కొంచెం థింక్ చేయాలి, కొంచెమే. 1 to 5 ప్రాబ్లమ్స్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. వెంటనే రమ్మంటే రాదండి. ఇది బ్లడ్ రిలేషన్ మాదిరి కాదు, ర్యాంకింగ్ మాదిరి కాదు. కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాడు, కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. ఎంత కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడంటే జనరల్గా మనకు రాజుగారి చిన్న భార్య మంచిది, రాజుగారి చిన్న భార్య మంచిది అన్న ఒక స్టేట్మెంట్ విన్న వెంటనే మనకేమనిపిస్తుందండి? రాజుగారి పెద్ద భార్య మంచిది కాదు అన్న ఫీల్ వస్తుంది. స్టేట్మెంట్ మాత్రం పాజిటివ్గా ఉంది. మన యొక్క పర్సెప్షన్, మన యొక్క అజంప్షన్స్ ఎలా ఉన్నాయి? నెగటివ్గా ఉన్నాయి. అంత కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఆన్సర్ చేయండి, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఆన్సర్ చేయండి. ఒక పాజిటివ్కి ఆన్సర్ పాజిటివ్, నెగటివ్కి ఆన్సర్ నెగటివ్. అంతకుమించి వేరే సినిమా లేదు ఇక్కడ. సింపుల్ లాజిక్, రైట్? మళ్ళీ ఇంకోసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఆల్, నో, సమ్ నాట్. ఆల్ అనేటి వాటిని ఏమంటారు? బిగ్ ఐడెంటిఫైయర్. సమ్ అండ్ సమ్ నాట్ స్మాల్. ఆల్ ప్లస్ నో ఇట్స్ అ బిగ్. ఆల్ అంటే పాజిటివ్, నో అంటే నెగటివ్, సమ్ అంటే పాజిటివ్, సమ్ నాట్ అంటే నెగటివ్. ఇందాక మనం చెప్పినట్టుగా బిగ్లో స్మాల్ ఉంటాడా, స్మాల్లో బిగ్ ఉంటాడా? ఈ సింపుల్ లాజిక్ గమనించండి. బిగ్లో స్మాల్ ఉంటాడా, స్మాల్లో బిగ్ ఉంటాడా? అబ్సల్యూట్లీ బిగ్లో స్మాల్ ఉంటాడే కానీ స్మాల్లో బిగ్ ఉండడు. ఎందుకు ఉండడు సార్ అంటే, నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి అంటే నా దగ్గర 1 రూపీ ఉన్నట్టా కాదా? ఎస్. 99 రూపీస్ ఉన్నట్టా? ఉన్నట్టే. అదే నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయనుకోండి, 100 రూపీస్ ఉంటాయా? ఉండవు. కానీ 100 రూపీస్ ఉన్నవాడి కాడ 50 రూపీస్ ఉంటాయా? ఉంటాయి. 50 రూపీస్ ఉన్నవాడి కాడ 100 రూపీస్ ఉంటాయా? ఉండవు. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, బిగ్లో స్మాల్ ఉంటాడు కానీ స్మాల్లో బిగ్ ఉండడు. ఇట్స్ జస్ట్ సింపుల్ ఒక చిన్న కన్క్లూజన్ అండి, అంతకుమించి వేరే ఏం లేదు. బిగ్లో స్మాల్ ఉంటాడు, స్మాల్లో బిగ్ ఉండడు. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే ఎన్ని బిగ్స్ ఉన్నాయి? 2 బిగ్స్ ఉన్నాయి. పాజిటివ్కి ఆన్సర్ పాజిటివ్, నెగటివ్కి ఆన్సర్ నెగటివ్. అంటే బిగ్ ఐడెంటిఫైయర్లు మన దగ్గర 2 ఉన్నాయి. ఒకసారి ఇక్కడ రాస్తాను చూడండి, స్క్రీన్ కొంచెం స్క్రోల్ చేస్తాను. మన దగ్గర బిగ్ ఐడెంటిఫైయర్స్ 2 ఉన్నాయి. ఏంటి ఆ 2? ఒకటి ఆల్, రెండోది నో. మరి స్మాల్ ఐడెంటిఫైయర్స్ కూడా 2 ఉన్నాయి. అదేంటి? సమ్ నాట్, రెండోది సమ్ నాట్ కాదండి, సమ్. ఒక సిస్టమాటిక్ ఆర్డర్లో వస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. బిగ్ ఐడెంటిఫైయర్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. we have big identifiers 2. One is all, second one is no. స్మాల్ ఐడెంటిఫైయర్స్ కూడా 2 ఉన్నాయి. ఏంటి ఆ స్మాల్ ఐడెంటిఫైయర్స్ అంటే, ఒకటి సమ్, రెండోది సమ్ నాట్. అంతే కదండి మనం నేర్చుకున్నాం. దీంట్లో మనం అడిషనల్గా ఏం నేర్చుకున్నాము? బిగ్ని ఏ విధంగా పిలుస్తున్నాం చూడండి. బిగ్లో ఒక పాజిటివ్ ఉన్నాడు, ఒక నెగిటివ్ ఉన్నాడు. మరి ఇక్కడ పాజిటివ్ ఉన్నవాడు ఎవరు అంటే వీడు. ఆల్ని పాజిటివ్ అని పిలుస్తున్నాం, నోని నెగటివ్గా ట్రీట్ చేస్తున్నాం. సిమిలర్లీ స్మాల్ ఐడెంటిఫైయర్స్, ఈ స్మాల్ ఐడెంటిఫైయర్లో పాజిటివ్ ఏంటి? స్మాల్ ఐడెంటిఫైయర్స్లో సమ్ ఉన్నాడు, సమ్ నాట్ ఉన్నాడు. దానిలో పాజిటివ్ ఎవరండి? ఎస్, సమ్. వీడు పాజిటివ్, వీడు నెగటివ్. దట్స్ ఇట్. పాజిటివ్ యొక్క ఆన్సర్ పాజిటివ్, నెగటివ్ యొక్క ఆన్సర్ నెగటివ్. మరి ఇక్కడ ఆల్కి ఖచ్చితమైన ఆన్సర్ ఏం రావాలి అంటే సమ్ వస్తాడు. నోకి ఖచ్చితమైన ఆన్సర్ ఏమొస్తాడంటే సమ్ నాట్ వస్తాడు. ఎప్పుడైనా సరే ఫ్లోటింగ్ ఎలా ఉండాలంటే బిగ్ టు స్మాల్ పోవాలి, అంతేకాని స్మాల్ టు బిగ్ పోడు. ఈ క్లారిటీ ఉందా? బిగ్ నుంచి స్మాల్ వస్తాడు కానీ స్మాల్ నుంచి బిగ్ పోడండి. అంతకు మించిన ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ప్రాబ్లమ్స్ చేసే టైంలో కానీ
ఈచ్ అండ్ ఎవ్రీ ఐడెంటిఫైయర్ గురించి స్టడీ చేసే టైంలో కానీ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. That's it guys. Just 4 identifiers, all know, some not, and Venn diagram వేసేటువంటి ప్రొసీజర్. వెన్ డయాగ్రామ్ సమ్ ప్లస్ సమ్ నాట్లో చాలామంది కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకోసారి హైలైట్ చేస్తున్నాను. ఇలానే వేసుకోవాలి వెన్ డయాగ్రామ్, వేరే మాత్రం వేసుకోకూడదు. సమ్ ఇన్ ద సెన్స్ సమ్గానే చూడాలి, సమ్ నాట్గా చూడకూడదు. సమ్ నాట్ అంటే సమ్ నాట్గానే చూడాలి. వాడు ఏం చెప్తే అదే వెన్ డయాగ్రామ్ వేసుకోండి. That's it. So thank you for participating guys. Thank you so much. So next class lo inkoncham practical ga each and every identifiers gurinchi study cheddam and concepts wise kuda veldam. Thank you so much.